ఆ ఛానల్ నుంచి నేను రావడానికి గల కారణం ఏంటంటే నవీన్ అన్న అంటే నాకు చాలా ఇష్టం. నేను కూడా చెప్తున్నా, అసలు ఇంతవరకు నాకు ఆ ఛానల్ అన్న నవీన్ అన్న అంటే చాలా అభిమానం ఉంది. హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ అజయ్‌ని. అసలు ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే మీరు పెట్టే కామెంట్స్ వల్లనే నేను వీడియో చేస్తున్నా. నాకు ఎందుకంటే మీకు మంచిగా అనిపిస్తే మంచి కామెంట్ పెడతారు, మీకు చెడ్డగా అనిపిస్తే చెడ్డ కామెంట్ పెడతారు. దానికేం ప్రాబ్లం లేదు. ఎవరికి నచ్చింది ఇప్పుడు నాకు నచ్చింది మీకు నచ్చదు, మీకు నచ్చింది నాకు నచ్చదు అలా అన్నట్టు. ఇంకోటి ఏంటంటే మీరు కాపీ వీడియో అని చెప్పి అంటారు. నేను ఎక్కడ కూడా కాపీ కొడతలేను, ఏ వీడియో కూడా నేను కాపీ కొడతలేను. ఎందుకంటే ఒక ఐడియాని మనం తీసుకొని దాన్ని మన వర్షన్లో నేనైతే ఇంప్లిమెంట్ చేస్తున్నాను. అంతకు మించి నేను వేరే ఏ వీడియోస్ కూడా కాపీ కొడతలేను. ఇంకోటి ఏంటంటే అసలు నేను ఆ ఛానల్ నుంచి ఎందుకు వచ్చిన, ఎందుకు మానేసిన అని చెప్పి అయితే ఈ వీడియోలో మీకైతే ఫుల్ క్లారిటీ చెప్తా. ఎక్కడ కూడా ఇదైతే స్కిప్ చేయకుండా చూడరు. బేసికలీ ఏంటంటే నేను వాళ్ళకి ఆ ఛానల్లోకి వెళ్ళకముందు నేను ఒక డబ్బింగ్ ఇన్ఛార్జ్ అన్నట్టు. మన సీరియల్స్ ఉంటాయి కదా, సీరియళ్ళలో నేను డబ్బింగ్ ఇన్ఛార్జ్ చేసిన. ఆ సీరియల్స్ ఎందుకు మానేసిన అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ 2017లో నా కెరీర్ స్టార్ట్ అయింది. 2017 తర్వాత నేను సిటీకి అయితే వెళ్ళి సిటీలో ఏం చేసిన అంటే ఫస్ట్ ఎడిటింగ్ వర్క్ చేసిన. ఎడిటింగ్ వర్క్ చేసిన తర్వాత కరోనా వచ్చింది కదా, ఒక 1 ఇయర్ వరకు చేసిన. 1 ఇయర్ తర్వాత నేను కరోనా వచ్చింది, మీకు తెలుసు కదా. ఫస్ట్ కరోనా రాగానే నేను బంద్ చేసిన, వర్క్ బంద్ చేసి ఇంటికి వచ్చిన, ఇంటికానే ఉన్నా. కరోనా అయిపోయిన తర్వాత మళ్ళీ నేను సిటీకి వెళ్ళాను జాబ్ కోసం. వెళ్ళిన తర్వాత ఏమైంది, ఆటోమేటిక్గా అక్కడ ఇక ఎడిటింగ్ మానేసి నేను డబ్బింగ్ ఇన్ఛార్జ్ వెళ్ళిపోయాను అన్నట్టు. అంటే ఎడిటింగ్ కొంచెం ఎక్కడ కూడా జాబ్ వర్క్ దొరకలేదు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే నీకు ఏ సాఫ్ట్వేర్ వచ్చు అని చెప్పి ఇలా అడగడం వల్ల నాకు కొంచెం మైండ్ కొంచెం తిక్కలేసింది అన్నట్టు. ఇక అట్లా ఇవ్వడం వల్ల నేను ఏం చేసిన అంటే వేరే పోస్ట్ ఖాళీగా ఉంటేనే నేను డబ్బింగ్ ఇన్ఛార్జ్ వెళ్ళిపోయాను, అది కూడా అసిస్టెంట్గా. అక్కడ నాకు తెలిసి మా నాని అన్నని నాకు వర్క్ నేర్పించింది. ఆ నాని అన్న దగ్గర నేను వర్క్ నేర్చుకున్న తర్వాత అసలు ఎలా చేయాలి ఏంటని చెప్పి మొత్తం ఫుల్ డీటెయిల్గా చెప్పిండు. ఆయన దగ్గర నేను నేర్చుకొని అక్కడ కూడా సక్సెస్ఫుల్గానే రన్ అయ్యి నేనంటూ నా స్వతహాగా ఒక సీరియల్ తీసుకొని ఆ సీరియల్ పేరు వచ్చేసి సాధన. ఆ సీరియల్ తీసుకొని ఓన్గా నేనే చేసిన అన్నట్టు. అంటే ఎవరి ప్రమేయం లేదు, నేనే దానికి మన ఛానల్ వాళ్ళకు అండ్ ప్రొడ్యూసర్కి ఇక ఇక్కడ ఉండే సీరియల్కి నేనే అన్నట్టు. ఇక వాళ్ళకు చెప్పాలి ఏదున్నా కానీ నేనే అది చేయడం అన్నట్టు. ఎపిసోడ్ అయిపోయింది అనుకో, ఈపీ వాళ్ళకి చెప్పి సార్ ఎపిసోడ్ అయిపోయింది తీసుకొస్తున్నా, లేకుంటే ఇట్లా పంపిస్తున్నా సార్ అని చెప్పి ఇలా చెప్పడం అన్నట్టు. మొత్తం చూసుకొని ఓవరాల్గా ఇన్ఛార్జ్ చేసిన. అంటే మీకు తెలుసు మేనేజర్ అంటూ ఎలా చేస్తాడు ఏంటి, ఆ టైప్ అనుకోండి. సాధన అయిపోయిన తర్వాత నేను ఇంకా అవి కాక ఇంకా చాలా సీరియల్స్ చేసిన. చాలా సీరియల్స్ చేసిన తర్వాత రీసెంట్ అది 2025లో ఏమైందంటే నాకు ఒక చిన్న సంఘటన జరిగింది. దానివల్ల ఏంటంటే కొంచెం నేను వర్క్ పరంగా కానీ దీని పరంగా కానీ కొంచెం లేట్ పంపించిన. అంటే ఇప్పుడు షూట్ అయింది అనుకోండి, తొందర షూట్ అయ్యి టకటక ఎపిసోడ్ ఇవ్వాలంటే కొంచెం మనకు టైం పడుతుంది. బేసికల్గా అది ఎంత టైం పడుతుంది అంటే ఒక 7 అవర్స్ 6 అవర్స్ పడుతుంది. ఎందుకంటే డబ్బింగ్ చెప్పించాలి, మళ్ళీ ఇంకొకటి ఆర్ఆర్ రావాలి, దాన్ని ఫైనల్ మిక్స్ చేయాలి, మళ్ళీ ఇవన్నీ పంపించాలంటే టైం పడుతుంది. ఆ టైంలో నేను ఏం చేసిన అంటే గంట ఎక్కడ 2 గంటలు, 2 గంటలు ఎక్కడ 3 గంటలు ఇలా కొంచెం లేట్ అయింది. లేట్ కావడం వల్ల ఛానల్ వాళ్ళ నుంచి కొంచెం ప్రెజర్ వచ్చింది నాకు, మా ప్రొడ్యూసర్ వాళ్ళకు, ఇంకోటి మా సార్కి. ఇట్లా ఏంటి అసలు లేట్ వస్తుంది ఎపిసోడ్ ఇట్లా అది ఇది అని చెప్పి అనగా మా సార్ నాకు ఫోన్ చేసి ఇట్లా వస్తుంది అజయ్ లేట్ అని, ఇక కొంచెం ముందే పంపిస్తా అని చెప్పు అది ఇది అని చెప్పి మా సార్ కూడా సంథింగ్ చెప్పిండు. చెప్పడం వల్ల నాకు ఏంటంటే అక్కడ నాకు నచ్చలేదు. నేను గంత మంచిగా ఎఫెక్ట్ పెట్టి గంత మంచిగా వర్క్ చేసి ఇస్తున్నా, వాళ్ళ దగ్గర లేట్ కావడం వల్లనే నా దగ్గర కూడా లేట్ అయింది. అదే నాకు కొంచెం అడ్వాన్స్ ఇస్తే నేను కూడా అడ్వాన్స్ ఇచ్చేటండి ఎపిసోడ్లు. దానివల్ల ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు అన్నారని చెప్పి నేను తెలుసుగా ఉడుకు రక్తం ఎలా ఉంటుందో, దానివల్ల నేనైతే వినలేదు. మా సార్ చెప్పిండు ఉండు, వేరేది దొరికేదాకా ఉండు, వేరే మంచిగా చేసుకో, చెప్పినట్టు తిను అది ఇది అని చెప్పి అంటే అసలు నేను వినలేదు. మా సార్ ఆఖరికి అన్నాడు, ఏమన్నాడు, ఉడుకు రక్తం నీకు ఇప్పుడు అర్థం కాదు, తర్వాత అర్థమవుతుంది. ఇక నేను అవన్నీ ఏం పట్టించుకోలేదు, నేను మానేస్తున్నా సార్ అని చెప్పి డైరెక్ట్ వచ్చేసిన తర్వాత ఇక వేరే ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత బిజినెస్లో లాస్ అయింది. లాస్ వచ్చిన తర్వాత నేను ఏం చేసిన అంటే ఇక జాబ్ సర్చింగ్ కోసం అని చెప్పి వెతికిన అన్నట్టు. ఇక జాబ్ సర్చింగ్ కోసం వెతకంగా నాకు ఏంటంటే ఇట్లా ఎడిటింగ్ పర్పస్లో ఉంది జాబ్ అని చెప్పి నాకైతే మన సిద్దిపేట యాప్ ఉంటుంది కదా, అందులో వచ్చింది. అదేంటంటే మా బామ్మర్ది కూడా పంపిండు. వాడు ఏం చెప్పిండంటే బాగా ఇట్లా జాబ్ ఉంది, మరొకసారి కాంటాక్ట్గా ఫోన్ చేయి అది అని చెప్పి అంటే నేను చేసినాను. చేయడం వల్ల అట్లా కాంటాక్ట్ అయినా. నేను అందులోకి వెళ్ళిన తర్వాత ఏమైంది, ఆ నైట్లో ఏం చేసారు, అది ఫేస్ లుక్స్ నచ్చి అది నచ్చి సరే అని చెప్పి పెట్టుకున్న తర్వాత నేను కూడా ఎక్కువ ఏ వీడియోలో కూడా నేను ఎక్కువ ఓవర్ యాక్టింగ్ చేసినట్టు కానీ ఎక్కడ అతి చేసినట్టు కానీ మీకు కనిపించేది. ఎందుకంటే నేను బ్యాక్గ్రౌండ్లోనే ఎక్కువ ఉంటా, బ్యాక్గ్రౌండ్లో ఏదో ఉన్నంటే ఉంటా, లేనంటే లేను, అలానే ఉంటా. అంతకుమించి మీకు వేరే వీడియోలు ఏం కనిపించదు. నేను ఈటింగ్ ఛాలెంజ్లలో, ఇంకోటి వచ్చేసి ఓవర్ నైట్ ఛాలెంజ్లలో, ఆ వీటిలలోనే కనిపిస్తాను. నాకు అక్కడ నవీన్ అన్నకు కానీ నాకు కానీ అసలు ఇలాంటిది ఏం లేదు. నవీన్ అన్న అంటే నాకు చాలా ఇష్టం.
నేను కూడా చెప్తున్నా, అసలు ఇంతవరకు నాకు ఆ ఛానల్ అన్నా నవీన్ అన్న అంటే చాలా అభిమానం ఉంది. అందుకనే నేను ఆ ఛానల్ మీరు చూస్తారు కదా సబ్స్క్రైబర్స్ కానీ ఎవరైనా సరే, అందుకే చూసి వచ్చి నన్ను అడుగుతారు కాబట్టి నేను ఈ వీడియోని అయితే చెప్తున్నా. ఇంకోటి ఏంటంటే అందులో వీడియోస్ చూసి నేనైతే ఇంతవరకు కూడా కాపీ కొట్టలేదు. ఎందుకంటే నేను కూడా చూస్తాను, ఎందుకంటే ఎట్లయినా మనం వెళ్ళి వర్క్ చేసిన ఛానల్ అని చెప్పి నాకు ఆ ఛానల్ అన్నా నవీన్ అన్న చాలా అంటే చాలా అభిమానం. ఇక వేరే వాళ్ళ కోసం కూడా మీరు అది చేస్తారు, అసలు వేరే ఛానల్ కోసం నాకు సంబంధం లేదు. ఆ ఛానల్ కోసం నేను పట్టించుకోను అసలు. మీరు వేరే ఛానల్ నుంచి కాపీ కొడుతురు, ఆ ఛానల్ నుంచి కాపీ కొడుతురు అని చెప్పి అయితే మీరు ఎప్పుడైతే అనకూరి. కేవలం అనేది ఉంటే నవీన్ అన్న ఛానల్ నుంచి నేను ఎందుకు వచ్చినా, అసలు నువ్వు ఎందుకైనా అని చెప్పి ఇలా పెట్టురు కామెంట్లు. ఓకే, దానికి నేను రెస్పాన్సిబుల్, దానికి మీకు ఏం కావాలంటే నేను అది రిప్లై చేస్తా. అంతేగాని మీరు వేరే ఛానల్ కోసం అని చెప్పి అయితే అలా చేయకూడదు, ఓకేనా. కేవలం ఆ ఛానల్ నుంచి నేను రావడానికి గల కారణం ఏంటంటే నాకు కొంచెం పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయి, దానివల్ల నేను వచ్చేసిన. అది కూడా ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు టైం ఉండేది కాదు. ఇక టైం లేక కొంచెం నా పర్సనల్ వర్క్స్ కూడా కొంచెం డిస్టర్బెన్స్ అయ్యి కొంచెం అదైపోయింది. దీనివల్ల సెట్ అవుతుంది అని చెప్పి నేనైతే మానేసిన. నేను చేసింది ఎంత నెల 15 రోజులు ఏమో చేసిన, అంతే వచ్చు నాకు తెలిసి. అంతకుమించి నేనైతే ఎక్కువ ఏం చేయలేదు. మీకు ఆల్రెడీ తెలుసు, నేను పడ్డ తర్వాత ఈ చెయ్యి ఇక్కడ కన్నకి కాలు గిట్ల దెబ్బ తాకింది, మీకు కూడా తెలుసు, మీరు కూడా చూసారు. కానీ నేను ఇంత అదైపోతా, ఇంత ఫేమ్ వస్తా అని చెప్పి అయితే నేను ఎప్పుడైతే అనుకోలేదు. ఇంకోటి ఏంటంటే ఒకళ్ళు కామెంట్ చేశారు కింద. ఏం కామెంట్ అంటే, కొంచెం ఫేమ్ రాగానే బయటకు వెళ్ళావు కదా అని చెప్పి ఒక కామెంట్ వచ్చింది. అది మీకు ఇక్కడ పెడతా చూడండి, చూసిరు కదా. ఎందుకంటే ఫేమ్ రావాలి, నేను ఫేమ్ కోసం చేయాలంటే ఖచ్చితంగా ఉండేటన్నా. నేను అన్నా ఫేమ్ రావాలంటే ఇంకా ఒక సంవత్సరం కాదు 3 సంవత్సరాలు ఉండేవాడిని. కాకపోతే ఏంటంటే నాకు ఫేమ్ అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు నాకు నచ్చినట్టు నేను చేస్తాను. చిన్నగా ఉన్నప్పటి నుంచి అయినా సరే, ఎప్పుడైనా సరే నాకు ఏమనిపిస్తే అదే చేస్తాను. ఇంతవరకు మా అమ్మ నాన్న కానీ అసలు ఇంతవరకు ఎవరు కూడా ఆ పని ఎందుకు చేస్తున్నావు అని చెప్పి నన్ను ఎప్పుడు అనలే. నువ్వు ఇది చేస్తున్నావు, నువ్వు అది చేస్తున్నావు అని చెప్పి వాళ్ళు ఏనాడు కూడా అసలు ఏమనలేదు. నేను జాబ్ బంద్ చేసినాక కూడా మా వాళ్ళు అసలు ఎందుకు మానేసాను కూడా ఒక్క క్వశ్చన్ కూడా వేయలేదు. అలా ఉంటుంది అన్నట్టు. ఎందుకంటే నేను ఒక్కొన్నాను, బేసికల్గా ఒక్కొన్నాను కాదు, కానీ ఇక వాళ్ళకి ఇష్టం అన్నట్టు. వాడు ఏం చేసినా కరెక్ట్ చేస్తాడు, ఏం తప్పు చేయడని చెప్పి వాళ్ళకి తెలుసు. కాక నుంచి నన్ను ఏమన్నారు, నీ ఇష్టం అది ఇది అని చెప్పి అంటారు. ఇక అలా అన్నట్టు నా లైఫ్. నాకు ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఏదన్నా నేను ఇది కావాలని చెప్పి అనుకుంటే దాన్నే చేస్తాను అన్నట్టు. దాని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇక మళ్ళీ వేరే ఇంట్రెస్ట్ పోనీ నాకు. ఒకసారి ఇది కావాలని చెప్పంటే అదే చేసుకుంటూ పోతా. ఇక దాని తర్వాత నేను యూట్యూబ్ ఇది ఎందుకు స్టార్ట్ చేసిన అంటే, ఆల్రెడీ మీకు చెప్పిన కదా, ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది ఛానల్, ఎప్పటి నుంచో ఉంది నాకు అని చెప్పి. మీరు చూసుకోవచ్చు, లైవ్లు కూడా పెట్టినని చెప్పిన కదా, లైవ్లు కూడా చూసుకోవచ్చు మీరు. ఛానల్ మొత్తం ఒకసారి చూస్తే మీకు తెలుస్తుంది. అలా అన్నట్టు. అయితే నాకు ఈ ఇన్కమ్ ఇప్పుడు నేను నా వర్క్, నా పర్సనల్ వర్క్ నేను చేసుకుంటున్నా. గ్యాపులనే నేను వీడియోస్ తీస్తున్నా, కానీ మీకైతే నా వీడియోస్ రెగ్యులర్గానే అయితే ఏం వస్తలేవు కదా, డైలీ అయితే వస్తలేవు. ఒకవేళ వీడియోస్ బ్యాకప్ ఉంటే డైలీ వస్తున్నాయి, లేదంటే దినం తప్పి దినము అట్లనే పెడుతున్నా, అంతకుమించి నేను లేదు. అంతేగాని ఇక మీరు అనేది ఏంటంటే ఆ ఛానల్లో కాపీ కొడుతున్నావు అని చెప్పి అది చేస్తారు. అది ఒక్కటి నాకు నచ్చలేదు. ఎందుకంటే నేను పోయిన ఛానల్లో, నేను వర్క్ చేసిన ఛానల్లో కోసం దానికోసం నన్ను అనుర్రి, ఆ ఛానల్ కోసం కూడా కాంబినేటర్ నేను కూడా ఏం ఫీల్ అయితే లేదు. ఇప్పుడు నాకు కూడా కొత్త వస్తారు కదా సబ్స్క్రైబర్స్ అయినా ఎవరైనా సరే, ఆ ఛానల్ని సపోర్ట్ చేయరు, ఆ ఛానల్ కూడా చూడండి. నవీన్ అన్ననైతే అసలు మస్తు టాలెంట్ పర్సన్. అసలు ఆ అన్నకున్న టాలెంట్ అయితే నిజం చెప్తున్నా. నేను ఒక్కరోజు ఆయనతో ట్రావెల్ చేసాను కదా 1 month 2 months వరకు. ఆ ట్రావెలింగ్లో నాకు అర్థమవుతుంది అసలు ఆ నవీన్ అన్న ఏం చేద్దాం అనుకుంటున్నా, అసలు ఇలా చేద్దామని చెప్పి అనుకుంటున్నా. ఆయన విజన్కి అయితే మనం సరిపోము అసలుకి. ఆయనకున్న టాలెంట్కి, ఆయనకున్న సపోర్టింగ్ అయితే ఏం లేదు. మీరు చూసిరు కొన్ని వీడియోస్, రీసెంట్ వచ్చిన వీడియోస్ చూసిరు కదా, ఆయన ఏం చేసిండు. ఆయన దగ్గర ఏం లేకపోయినా కానీ ఏదేదో కొత్త తయారు చేసి కొత్త అధ్యయనం చూస్తుండు. ఇంకా మీరు ఆ ఛానల్ కొంచెం సపోర్ట్ చేసినట్టు కొంచెం బూస్టప్ లాగా ఇచ్చారు అనుకోండి, ఇంకా మీరు ఎక్స్పెక్ట్ చేయని కంటెంట్ లాగా ఇస్తారు నవీన్. అదైతే నాకు పక్కా గ్యారెంటీ ఉంది 100%. నేను చెప్పేది ఏంటంటే, ఆ ఛానల్ కోసం అయితే తీసినన్ను అయితే అనకండి. అసలు నాకు వేరే ఛానల్ కోసం నాకు సంబంధం లేదు. ఇంకా వాళ్ళు కాపీ కొడుతున్నారని చెప్పి అంటారు కదా, ఎవరు కూడా ఓన్ వీడియోస్ అయితే ఎవరు చేస్తలేరు నాకు తెలిసి. వాళ్ళు కూడా కాపీ కొడుతారు అనుకోండి. కాకపోతే ఎందుకు మీరు ఇలా చేస్తారంటే, నేను ఆ ఛానల్లో మానేసి వచ్చి నేను ఇట్లా వీడియో చేస్తున్నానని చెప్పి మీరైతే పెడతారని నేను అయితే అనుకుంటున్నా. మీకైతే ఇదివరకు తెలుసు కదా, కొంతమంది మానేసి వెళ్ళిపోయి వాళ్ళు ఇట్లా వీడియోలు చేస్తే వాళ్ళు కూడా వీడియోలు పెట్టారు, ఇట్లా మానేసి వెళ్ళిపోయారు, మేము ఇట్లా ఎక్స్పెక్ట్ చేయాలి అది అని చెప్పి వేరు. కాకపోతే నేను మానేసి వచ్చిన తర్వాత నా మీద ఒక్క వీడియో కాదు కదా, అసలు నా పేరు కూడా ఏడరాలేదు. నేనేం ఫేమ్ కాలేదు. మా అంటే నేను చేసింది ఎంత, మా అంటే 2 నెలల్లో ఒక నెల 20 రోజులు కావచ్చు, అంతకుమించి ఎక్కువ లేదు. అందుకనే నేను ఏడ కూడా చక్కగా కనిపించలే, ఎక్కడ కూడా నేను ఓవర్గా మాట్లాడలే, ఏం చేయలేదు. మీకైతే తెలుసు. అందుకే నా మీద ఒక్క వీడియో రాలేదు, ఏది రాలేదు. ఇది బేసికల్గా జరుగుతుంది. ఒకవేళ మీకు కనుక ఈ వీడియోలో క్లారిటీగా అర్థం కాకపోతే చెప్పండి, నేను పార్ట్ 2 వీడియో చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. దానికోసం అయితే ఫుల్ క్లారిటీ చెప్తాను, మొత్తం A to Z చెప్తా, మొత్తం డీటెయిల్గా మీకోసం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా.
సరేనా? ఒకవేళ ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా గైస్?